అనేటువంటిది. ఆ స్థితిని అందుకోవాలి అని అంటే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా వదిలేసి ఆ భగవంతుడి కోసమే సంపూర్ణంగా త్యాగం చేయగలిగినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళకే సాధ్యమయ్యేటువంటి. ఇక మూడవది నీవే నేను నేనే నీవు. ఇది అద్వైత శరణాగతి. ఇందులో ద్వైతం లేదు, అద్వైతం. ఇది జ్ఞాన మార్గంలోది. ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది, ఇందా చెప్పిన దానికన్నా శ్రేష్టమైనటువంటి. అన్నీ అర్పించి నిన్ను నువ్వు మిగుల్చుకుంటే ఏం ప్రయోజనం? అందుకని నిన్ను కూడా నువ్వు సమర్పించుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ భగవంతుడా, ఏది నా చేతులను తప్పించుకోబోయావు కదా, నా హృదయంలోంచి తప్పించుకో అన్నాడు. అంటే ఈయన ఒకడున్నాడు ఇంకా నా హృదయంలోంచి తప్పించుకోవటానికి. అసలు ఈయనెవరు? ఇంకా ఈయన ఒక ఆయన భగవంతుడి కంటే వేరుగా ఉన్నాడని కాదు, అది భక్తుడి యొక్క లక్షణం. కానీ ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణం ఏమిటంటే అన్నీ భగవంతుడే. వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవుడే, అంతా సర్వం భగవంతుడే. భక్తుడు భగవంతుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, జీవుడు దేవుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, మానవుడు మాధవుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, నరుడు నారాయణుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి. నీవు నేను ఇద్దరు లేరు, ఉన్నదంతా ఒక్కటే, నేనే. ఈ కనిపించేటువంటి ప్రపంచం కానీ, ఈ కనిపించేటువంటి దేహం కానీ, ఇవన్నీ కూడా గాలివాడు చూపించేటువంటి వస్తువులు లాంటివి. ఉన్నదంతా ఏమిటంటే నేనే, ఉన్నదంతా నీవే. నీవన్నా నేనన్నా రెండు ఒకటి. నీవే నేను, నేనే నీవు. తత్వమసి, అదే నీవు, అదే నీవు. ఇది మూడు రకాలైనటువంటి శరణాగతి. అర్జునుడు యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాడు? ద్వేషవృత్తితో వచ్చాడు. ఏమిటా ద్వేషవృత్తి? చంపే చేయాలి, ఒక్కసారిగా నా ప్రతాపం అంతా చూపించాలి, శత్రుసేనల మీద చీల్చి చెండాడాలి అనుకున్నాడు. అలా వచ్చినటువంటి వాడు రెండు సేనల మధ్య రథాన్ని నిలుపుకున్నాడు. హుకుం జారీ చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు శ్రీకృష్ణుడికి. ఈయన తీసుకెళ్ళి ఆ భీష్మద్రోణులు ఏదో నిలబెట్టగానే ఆ భీష్మద్రోణులను చూడగానే ద్వేషవృత్తి కాస్త తొలగిపోయింది, మమకార వృత్తి ప్రవేశించింది. ఈ మమకార వృత్తి ఎప్పుడైతే ప్రవేశించిందో ధీరుడు కాస్త ధీరుడయ్యాడు. యుద్ధం ధర్మం అని శ్రీకృష్ణుడు అంటే అధర్మం అంటాడు అర్జునుడు. ఒకరిది ప్రమాదృష్టి, మరొకరిది భ్రమాదృష్టి. ఎందుకంటే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. అందుకే కార్పణ్య దోషంతో నా స్వభావం చెడిపోయింది అంటున్నాడు. ఈ ద్వేషవృత్తి, ఈ మమకార వృత్తి జ్ఞానబోధకి అనుకూలం కాదు. ఈ జ్ఞానబోధ కలగాలంటే, జ్ఞానబోధని అర్హత ఉండాలనంటే ఈ రెండు వృత్తులు కూడా తొలగిపోవాలి. అర్జునుడి యొక్క పుణ్యమో, భగవంతుడి యొక్క అనుగ్రహమో, మన యొక్క అదృష్టమో, అర్జునుడిలో ఈ రెండు వృత్తులు తొలగిపోయినాయి. ఈ రెండు వృత్తులు తొలగిపోయి ఇప్పుడు శరణాగతి వృత్తి కలిగింది. భగవంతుడికి శరణాగతుడు అవుతున్నాడు. ఈ ప్రభావం వల్ల అర్జునుడు అనేటువంటి భూమి జ్ఞానం అనేటువంటి విత్తనం నాటడానికి సిద్ధంగా ఉంది, అనుకూలమైంది. ఎందుకంటే మనం కనుక పంట వేయాలంటే భూమిని బాగా దున్ని చదును చేయాలి. అదే ప్రకారం ఇక్కడ కూడా అర్జునుడు అనేటువంటి భూమిని సరిచేశాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి విత్తనం నాటడమే తర్వాయి. తన మనోవేదన అంతా కూడా గురువుకి నివేదించి తన యొక్క భారం మొత్తాన్ని కూడా దించుకోబోతున్నాడు అర్జునుడు. మరి ఎలా దించుకోబోతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటిదిగా అర్జునుడు ఒకే ఒక్క శ్లోకంతో ముగింపు, అంటే తన యొక్క ఇప్పటికే ముగింపు అయిపోయింది, అయినప్పటికీ ఒక ముగింపు వస్తూ ఉంది. తర్వాత శ్లోకంలో రేపు చెప్పుకుంటాం.